కార్బన్ సెరామిక్ బ్రేక్స్ ఇవన్నీ సాధారణ బ్రేకులు కావు. ఇవి 1000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ ను కూడా తట్టుకోగలవు. 1970s లో ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సమస్య ఉండేది. జెట్ విమానాలు ల్యాండింగ్ సమయంలో భయంకరమైన వేగంతో వస్తాయి కాబట్టి సాధారణ స్టీల్ బ్రేక్స్ కరిగిపోతూ ఉండేవి. విమానాన్ని ఆపడమే పెద్ద ఛాలెంజ్ గా మారింది. చివరికి నిరాశలో ఉన్న ఇంజనీర్లంతా కలిసి నిర్ణయించుకున్నారు, ఎంత ఎక్కువ టెంపరేచర్ అయినా తట్టుకునే ఒక కొత్త రకం బ్రేక్స్ తయారు చేయాలని. అక్కడ నుంచే మొదలైంది కార్బన్ బ్రేక్స్ పైన రీసెర్చ్. ముందు కార్బన్ ఫైబర్ ను లేయర్స్ గా తయారు చేసి వాటిని చాలా ఎక్కువ టెంపరేచర్ లో హీట్ చేశారు. దాంతో అవి చాలా గట్టిగా సూపర్ స్ట్రాంగ్ డిస్కులు గా మారిపోయాయి. తర్వాత సిలికాన్ తో ట్రీట్ చేసి కార్బన్ సెరామిక్ మ్యాట్రిక్స్ తయారు చేశారు. అంతే, అప్పుడు పుట్టింది ప్రపంచంలో అతి బలమైన మరియు అతి తేలికైన కార్బన్ సెరామిక్ డిస్క్ బ్రేక్స్. ఈ ప్రాసెస్ మీకు చిన్నగానే అనిపించొచ్చు, కానీ ఒక్కో సెట్ బ్రేక్స్ ప్రైస్ లక్షల్లో ఉంటుంది. అందుకే 1970s 80s లో మొదట వీటిని విమానాల్లో మాత్రమే వాడేవాళ్ళు. ఆ తర్వాత కేవలం ఫార్ములా 1 రేస్ కార్స్, సూపర్ హై అండ్ లగ్జరీ కార్స్ లోనే ఇవి వాడుకలోకి వచ్చాయి.